ఇది మా సొంత ఊరు, గ్రామం గుంజపడుగు. ఇప్పుడు వచ్చాను నేను ఇంటికి. రండి చూసేది. ఇదిగో మా నాన్న చూడరి సైట్లు తీసుకుపోండి. నిలబడు నిలబడా అమ్మా. ఈరోజు నా లైఫ్లో జరిగిన స్టోరీలో ఉదయం నేను ఊరు నుండి బయలుదేరిన, మందమారి నుండి బయలుదేరి మా సొంత గ్రామం అయిన గుంజపాడు ఈ గ్రామానికి వచ్చిన. ఇక మా నాన్న ఉన్నాడు ఇక్కడనే. ఇప్పుడు మా అమ్మ బయటికి పోయింది, అంటే పనికి పోయింది. వస్తుంది. వచ్చిన తర్వాత నేను మరి ఈ వీడియోలో మీకు చూపెట్టానో తెలియదు. ఒక్కసారి మా ఇల్లు, ఆ వాతావరణము ఒకసారి చూడండి ఎట్లున్నదో. అంటే పల్లెటూరు వాతావరణము అంటే ఎట్లుంటుంది మీకు కూడా కనపడుతుంది అన్న. ఒకసారి చూపెట్టన్న. ఈ విధంగా ఉంటుంది ప్రతి పల్లెటూరులో, ఈ విధంగానే ఉంటుంది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత మంచిగా ఉన్నదో. తీయాలి మూమెంట్. ఇక ఈ దేవుడు కదా అయ్యా, గిట్టి చూడే ఒకటి చూస్తా. ఈ దేవుడు చూడండి, ఈ దేవుడు, ఇది దేవుడు మైసమ్మ దేవుడు. చూడండి ఇంటికి ఎదురుగానే ఉంది ఈ మైసమ్మ దేవుడు. కానీ నిజంగా మైసమ్మ దేవునికి, మైసమ్మ దేవుడు లేక మైసమ్మ తల్లికి మొక్కాల్సింది. ఎట్లా అంటే ఇక్కడ ఇంటి దగ్గరలోనే ఉండి కూడా మనం ఎలాంటి తప్పులు చేసినా కూడా భరించుకుంటూ మమ్మల్ని చల్లగా కాపాడుతుంది ఈ మైసమ్మ తల్లి. ఇక మా నాన్న గురించి చెప్పాలంటే, సింగరేణి రిటైర్డ్ అయిపోయిండు. రిటైర్డ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిండు. ఇక మేము ఆడనే, ఇక నా షాపు పాన్ షాప్ కదా, ఆ పాన్ షాప్ చూసుకుంటా, యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా మీ అందరికీ నేను చేరువైన దగ్గరైనా. మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. మంచిగా ఇట్లా ఉండాలి. మీరందరూ కూడా ఇదే విధంగా ఉండరు. మీ వాళ్ళతోటి, మీ అమ్మ నాన్నలతోటి హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఇవే మీకు తీపి గుర్తులు. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఒకసారి ఇంకా కూడా ఆ వాతావరణము, అంటే ఇంటి వాతావరణం ఏ విధంగా ఉన్నదో ఒకసారి అన్న చూపెడతాడు. అన్న చూపెట్టన్న. ఈ ఇల్లు నా ఇల్లు చూశారు కదా ఏ విధంగా ఉందో. ఇగో ఇవన్నీ లేటెస్ట్గా, అంటే ఈ మధ్య కాలంలోనే ఈ విధంగా కట్టిండ్రు. లోపల చూపెడతారండి. ఇగో ఎట్లుందో. చూస్తున్నారు కదా. ఈరోజు నా జీవితంలో నా జీవితంలో నా లైఫ్ స్టోరీలో ఇప్పుడు నేను నా సొంత నా సొంత గ్రామమైన గుంజపాడు గ్రామానికి వచ్చి మా అమ్మ నాన్నలతోటి సరదాగా గడుపుదామని వచ్చిన. అయితే అమ్మ పనికి పోయింది. ఇక ఈ ఊర్లల్లో పత్తులు ఏరడము, పొలం కలవడము ఇటువంటివి ఉంటాయి కదా, ఆ పనికి పోయింది. వచ్చిన తర్వాత నేను కలుస్తా. ఇప్పుడైతే ఇక మా నాన్నతోటి ఉన్నా, మీరు చూడండి. ఇంకేమైనా చెప్తావా? ఏమన్నా చెప్పు. ఏం చెప్పాలి? ఏదైనా చెప్పు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటిది? ఏం జరుగుతుంది అక్కడ ఏం లేదు, అక్కడ అంత మంచిగా ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎట్లున్నది? ఇక్కడ ఏం లేదు.
కైకిలి పోతే నట్టు లేకపోతే అన్నట్టు ఇంకా గంటే ఇక ఉన్నది. ఏదో సర్పంచ్ ఎన్నికలు అట కాదే, ఆ? సర్పంచ్ ఎన్నికలు అంటారుగా. సరే ఆ సర్పంచ్ ఎన్నికలు అంటే ఇక మరి అవి ఎప్పుడో ఇప్పుడు ఇంకా 2 నెలలకు ఆహా ఆ. ఏమో ఈ నెలలో అంటాను మరి చెప్పలేను. ఆరోగ్యం మంచిగా ఉందా? ఆ? ఆరోగ్యం ఆరోగ్యం మీద నేను 20 రోజులు నా పానం మంచిగా లెక్క. అంటే ఏమైంది? గోళీలు మందులు గోళీలు ఆరుడు అవుతాను. ఆహా అటు మెషం ఉన్నది వెనుక. మైసమ్మ తల్లి చూడండి, ఇగో మా ఇంటికి ఎదురుగానే దగ్గరలో ఈ మైసమ్మ తల్లి ఉంది. ఇగో చూసినరా, అదే గలుమ. ఇగో ఇక్కడనే మైసమ్మ తల్లి. గొప్ప దేవుడు. ఎట్లా గొప్ప దేవుడు అంటే ఇక చిన్న చిన్న మనం తప్పులు చేస్తూ ఉంటాం కదా, అయినా కూడా ఆ దేవుడు భరించుకుంటాడు. కూర్చో కూర్చో కూర్చో. చిన్న కుండ, ఈ చిన్న కుండలోనే నీళ్లు తాగుతాడు మా అయ్యను మా అవ్వ ఇద్దరు. ఎలా ఉంది ఈ ఇల్లు? మా సొంత ఊర్లో మా నాన్న కట్టించిన ఇల్లు. ఇక ఇటు చిక్కుడు చెట్లు ఉన్నాయి, అటు అంతే ఒకటే అనుకుంటా, ఒకటే కదా చిక్కుడు చెట్టు ఒకటే. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా స్థానమైనా. సో మీరు అందరు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి 10:30కు కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో నాది నా జీవితంలో ఈరోజు జరిగిన స్టోరీ అనే పేరుతోటి ఏమేం జరిగిందో వస్తూ ఉంటుంది. ఫాలో అవ్వండి, కామెంట్స్ రాయండి. ఇంకా నేను ఏ విధంగా ముందడుగు పోవాలో నాకు సలహాలు కూడా ఇవ్వండి. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి. ఇక ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్స్ రాయండి, ఎందుకంటే ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ అయ్యి మీకు ఇంకా సమాచారము కానీ ఏదైనా సరే అందిస్తా. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండోది మందమరి సినిమా.